శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. మీ రాశిలోనే రవి బుధులు మంచివాడు కాదు, కానీ మంచివాళ్లే. యాక్చువల్గా అండి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా మంచిది. నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీకు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. డబ్బులు బాగా వస్తాయి. ముఖ్యంగా సెకండ్ హౌస్ లార్డ్ రవి రాశిలో ఉండడం వల్ల, 12th హౌస్ లార్డ్ ద్వితీయ లగ్నం రాశిలో ఉండడం వలన ఈ కాంబినేషన్ వల్ల మీకు ధనప్రాప్తి బాగా ఉంటుంది. డబ్బు కూడా అలా ఖర్చు పెడతారు. కష్టపడి పనిచేసి కష్టపడి సంపాదన మీకు ఉండి తీరుతుంది. అలాగే మీకు విద్యలో కూడా చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయండి. అత్యంత రాజయోగకారుడు కుజుడు కాబట్టి ఆ ద్వితీయ భావంలో కేతుతో కలుస్తున్నాడు. అంటే జనరల్గా అంత శుభఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఏంటంటే మీకు కొద్దిగా వాహనాలకు కానీ భూములు కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఏదైనా మీరు ప్రయాణాలు చేసినప్పుడు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి టైము. మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెలు కానీ సోదరమణులకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కానీ మీ చదువులో మాత్రం ఏమాత్రం ఆటంకాలు కలగవు. స్పీడ్గా దూసుకుపోతూ ఉంటారు. అంతేకాకుండా మీ సంగీతం చూసారా, సంగీతం బాగా నేర్చుకుంటారు. సంగీతంలో కూడా మీరే సాటి అనిపించుకుంటారండి. అంటే సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అని అంటాం అనమాట. అలాగే వాయిద్య కళాకారులు తెలుగులో అంటుంటాం. వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మేమీ నిండుగా ఉంటాయి. అంతే కదండి. మీకు రైతులు ఉన్నారు, మీ దాంట్లో రైతులు ఉన్నారు. రైతులకు మీద మీ రాశిలో ఉంటారు. వాళ్ళకి కూడా పంటలు నష్టం రాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదైనా పుత్ర సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో వాళ్ళకి కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ రీచా. అంతేకాదండి, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారనలో ఏమాత్రం సందేహం లేదు. కర్కాటక రాశి వారికి గురు ప్రభావం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అలాగే మీకు శత్రుభావం లేకుండా చాలా సంపూర్ణంగా బ్రహ్మాండంగా ఉండేట్టుగాను, న్యాయపరమైన చట్టపరమైనటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి భగవంతుడి దయ వల్ల మీకు మంచి కాలం వచ్చేట్టుగాను భగవంతుడు చేస్తాడండి. అంతేకాకుండా 7వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మంచి కడత్రము, అంటే వివాహం జరగడానికి, చక్కటి భార్య లభించడానికి, అంటే భర్త లభించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా 8వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. మీ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోకూడదు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహు మిక్కిలి బలవంతం అయిపోతాడు చెడు ప్రభావం చేయడానికి. అంటే దూర బంధువులకి ఇబ్బంది కలగడము, మీ ఇంట్లో చికాకులు, కోపతాపాలు, మనస్పర్ధలు, మీ ఆరోగ్యంలో చాలా ప్రాబ్లమ్స్ రావడము, తేడా చేయడము, ఇవన్నీ కొద్దిగా చాలా శారీరక శ్రమ ఇవన్నీ ఉంటాయండి. కానీ భగవంతుడి దయ వల్ల గురు దృష్టి కూడా మీ అంటే 8వ స్థానం ఉండడం వల్ల కొద్దిలో గొప్ప మీకు ఈ ఆరోగ్యం పట్ల బాగా కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉంది.
చెడు ఫలితాలు తక్కువగా ఉండి శుభ ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. శనీశ్వరుడు వక్రగతిలో 13వ తారీఖు నుంచి చాలా తప్పండి. చెడు ఫలితాలే మీకు ఎక్కువ ఇస్తుంటాడు. పైగా సప్తమాధిపతి అష్టమాధిపతి అంటే భార్యాభర్తల విషయంలోనూ మీ ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అని శనీశ్వరుడు చెప్తున్నాడండి. ఒక 4 నెలల పాటు టైం అంత అద్భుతమేమీ బాగాలేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భాగ్యస్థానంలో శని మీకు విదేశాలు పర్యటన చేయడానికి కూడా అంత సుముఖత చూపించడం అంటే మీరు ఎక్కువ సుముఖత చూపించరు, అంటే వెళ్ళాలంటే ఇష్టపడరు, స్లో అయిపోతుంటాయి. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు స్లో అవ్వడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయండి. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి చాలా అద్భుతమైన అవకాశాలు, మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కష్టపడి పని చేస్తే లాభాలు కూడా, అంటే మంచి లాభాలు అంటే అర్థం ఏంటంటే మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ ఏరియర్స్ కానీ ఇవి ఉంటారు కదా అవి వస్తాయన్నమాట. ఏదైనా శుక్రుడు 11వ భావంలో ఉన్నాడు. 11వ భావంలో శుక్రుడు ఏమాత్రం మంచివాడు కాదు. నిన్న 4th హౌస్ లార్డ్ 11th హౌస్ లార్డ్ పాపత్వంలో ఉంటాడు. అందుకే లవ్ మ్యారేజ్ సంబంధించిన వాటిలోనూ అయితే ప్రేమగా ఉండేట్టుగాను, కొంతమంది భార్యాభర్త కాదు కానీ కొంచెం మంచి అనుకూలంగా ఉండేట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం ఉంటాయండి. చక్కటి బంగారు ఆభరణాలు వస్తువులు కొనుక్కోవడం ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఉంటాయి. కానీ 11వ భావంలో అంత శుక్రుడు మంచి విపరీతంగా రాజయోగాన్ని మాత్రం ఇవ్వలేడు. పైగా రవి గురులు 2nd హౌస్ లార్డ్ రవి మీకు 15వ తారీఖు వరకు కూడా మీకు వ్యయభావంలో ఉన్నాయి. ఆయన కనుక జస్ట్ ఆరుద్ర నక్షత్రంలో ఆరుద్రలో ఉంటే మంచి చేస్తాడు. ఇప్పుడు ఆరుద్రలో కాకుండా పునర్వసంగా వచ్చేసి ఉండొచ్చు. సరే, ఆ రవి ప్రభావం వల్ల 2nd హౌస్ లార్డ్ 12వ భావం అంటే విదేశీ పర్యటన చేస్తారు. 9th హౌస్ లార్డ్ గురుడు కూడా 12వ భావం ఉన్నాడు. కాబట్టి రవి గురుల వల్ల మీరు విదేశ పర్యటన చేయడం ఖాయం, వెళ్తారు. ఆ శనీశ్వరుడు కూడా విదేశాలు వెళ్తారు. కాకపోతే మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ చదువు రీత్యా కొద్దిగా మీరు వినాయకుడు పూజ చేసుకోండి, మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా గురుడు ప్రభావం వల్ల కూడా మీకు విదేశాల్లో సన్మానాలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దైవ దర్శనాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా కాలసర్ప దోషంలో ప్లానెటరీ పొజిషన్స్ అంతా ఉంది కాబట్టి రాహుకి కేతువుకి పూజ చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, అంత డౌట్ లేదు. స్వామివారికి ఆంజనేయ స్వామివారికి వడమాల అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ మామిడి అంటే పళ్ళు సమర్పించడం వల్ల చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి
మంచి చేస్తారండి. అది శుభ్ర సంభారత కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.